Hi students, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. Today we shall deal with Unit 5 that is mentioned for BA, BSc, BCom students of Andhra Pradesh. That is semester 2 General English. Okay. In the prose piece we have The Secret of Work by Swami Vivekananda. Next notices, agendas, minutes are mentioned. Next one word substitutes. For the prose piece first the original text is given. Next glossary is given. Next integrated answer is given. Next Swechhanuvadam or Telugu translation is also given. ఇది కాకుండా అద్భుతమైనటువంటి ఎక్సర్సైజెస్ ఈ నోటీసెస్ ఎజెండాస్ మినిట్స్ కానీ అలానే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ఫ్రీ ఈ బుక్ for semester 2 students titled as Breeding Skills Text Plus Students Handbook, and this is the logo of my app SSB app. Kindly download this app SSB app, and this is the book. Now let us go into the details of Unit 5. Take page number 122. Take page number 122. This is the foreword by Honorable MLA of Srikakulam, Shri Shankar Garu. Now coming to 128. 122. Sorry. Right. Unit 5. Prose. The Secret of Work by Swami Vivekananda. Okay. This is the entire text. అంటే పని చేసేటప్పుడు మనం ఎలా చేయాలి, పనిని ఎలా ఆస్వాదించాలి, ఇది జిడ్డు అనేటట్టుగా మనం భావించకుండా అందులో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలి అని చెప్తూ, ఇష్టమైన పని చేసేటప్పుడు ఎంత కష్టమైనా సరే అదేమీ కూడాను మనకి ఉండదు అని ఆయన ఇక్కడ సరదాగా చక్కగా ఆధ్యాత్మికంగా చెబుతూ ఉన్నారండి స్వామి వివేకానంద గారు. దయచేసి అనమాట ఇలా ఈ టెక్స్ట్ని క్షుణ్ణంగా చదువుతారు. చదివిన తర్వాతనే వచ్చినటువంటిది ఎప్పటిలానే గ్లాసరీ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, టెక్స్ట్ మాత్రం దయచేసి ఖచ్చితంగా చదివి తీరండి. సో ఇదంతా కూడా టెక్స్టే. టెక్స్ట్ అయిపోయిన తర్వాత మీకు కనిపించేది గ్లాసరీ. ఓకే, సమ్మరీ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్. ఓకే, ఆ సమ్మరీ తర్వాతను ప్రాబబుల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నటువంటివి ఉన్నాయండి. ఇంటిగ్రేటెడ్ ఆన్సర్ అన్నటువంటిది ఇవ్వటం అనేది జరిగింది. ఇది గ్లాసరీ, ద గ్లాసరీ ఫర్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్. అంటే ఆ పదాలకు అన్నిటి కఠినమైన పదాలన్నిటికీ కూడాను అర్థాలు. ఓకే, రైట్. సో అన్ని లెసన్స్కి కూడాను టెక్స్ట్ అయిన వెంటనే గ్లాసరీ ఇవ్వడం జరిగింది. దీనికి మాత్రం మర్చిపోయాను, క్షమించండి. Summary of the secret of work, Swami Vivekananda. Because I can't deal with the entire lesson, let us go into the summary. The Secret of Work is a philosophical prose piece in which Swami Vivekananda explains the real meaning of work and service to humanity. అసలు మానవాళికి అందించే సేవ అనగా ఏంటి, అలానే పని అంటే ఏంటి అన్నటువంటి విషయాన్ని ఆధ్యాత్మికంగా చక్కగా చెప్పినటువంటిదే ఈ సీక్రెట్ ఆఫ్ వర్క్ అన్నటువంటి ఈ ఫిలసాఫికల్ పీస్. According to him, helping others is a noble duty, but the value of help depends on how permanent its effect is. ఇతరులకు సహాయం చేయడం అన్నటువంటిది చాలా గొప్ప విషయమే. అయితే ఆ సహాయం అన్నటువంటిది ఎంత చక్కగా వాళ్ళ మీద తాత్కాలికమా లేదా శాశ్వతమైనటువంటి ప్రభావం చూపెట్టిందా అంటే, శాశ్వతమైనటువంటి ప్రభావం ఎంత చూపెట్టిందా అన్నటువంటి దాని మీద మీరు చేసే సహాయం కూడా ఆధారపడి ఉన్నది. Physical help, just as providing food, clothing or money, can remove suffering only temporarily. ఇప్పుడు ఎవరైనా సరే కొద్దిపాటి అయ్యో పాపం ఇలా ఉండిపోయింది, ఆకలిగా ఉందని చెప్పి అన్నం పెట్టడం, లేదా అయ్యో ఒక మంచి బట్ట ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడాను ఈ సఫరింగ్స్ని లేదా ఆ మనిషి పడుతున్నటువంటి బాధల నుండి తాత్కాలికమైనటువంటి విముక్తి కల్పించడమే అవుతుంది. Intellectual help such as imparting knowledge is higher because it improves a person's life for a longer period. ఇంటెలెక్చువల్ హెల్ప్, మేధోపరమైనటువంటి సహాయం అన్నటువంటిది ఆ మనిషి జీవితాంతం గుర్తుంచుకోదగింది లేదా శాశ్వతంగా ఉపయోగపడేది, అది చాలా గొప్ప విషయం. హౌవర్, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హెల్ప్ ఈజ్ స్పిరిచువల్ హెల్ప్ బికాస్ స్పిరిచువల్ నాలెడ్జ్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ మిజరీ పర్మనెంట్లీ బై రిమూవింగ్ ఇగ్నరెన్స్ అండ్ సెల్ఫిష్నెస్. ఈ రెండింటికంటే ఇంకా గొప్పది ఏంటి అని అంటే స్పిరిచువల్ హెల్ప్, ఆధ్యాత్మిక సహాయం. చూడండి, మొదటిది కూడు గూడు గుడ్డ డబ్బులు లాంటివి ప్రొవైడ్ చేయడం అన్నది ఒక రకమైన సహాయం. దాని తర్వాత చేసే సహాయం మేధోపరమైనటువంటి సహాయం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్స్ లైక్ అస్ రెండర్ అవర్ సర్వీస్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ ఎస్ఎస్ భూషణ్ అనే నేనే ఇవేమి నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను హాయిగా తిని పడుకోవచ్చు, అయినప్పటికీ కూడా విద్యార్థుల కోసం ఇది చేస్తున్నాను అని అంటే ఏదో నా తృప్తి కోసం, లేదా మనిషి చనిపోయే ముందు కొన్ని మంచి పనులు చేసి చనిపోవాలన్నటువంటి ఒక రకమైనటువంటి స్వీయ చింతన కోసం నేను చేసుకుంటున్నాను, ఇది వేరే విషయం. సో ఇదంతా కూడా ఇంటెలెక్చువల్ హెల్ప్
టు ద స్టూడెంట్ కమ్యూనిటీ, లేదా నా తోటి టీచర్స్కి కాస్త సులభతరంగా ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడినటువంటి ఒక సాధనంగా అనుకుందాం. సో ఫస్ట్ది కూడు గూడు గుడ్డ పెట్టడం అన్నటువంటి ఉదాహరణకు మన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర మిత్రులు కావచ్చు, లేదా ఏదో కూరగాయలు చోటమోట వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు అనమాట. మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసినటువంటిది ఒక రకమైన హెల్ప్ అయితే, మాలాంటి వాళ్ళని చేసినటువంటిది ఇది ఒక రకమైన ఇంటెలెక్చువల్ హెల్ప్ అయితే, ఓకే, ఆ మొదటిది ఫిజికల్ హెల్ప్, ఫుడ్, క్లాతింగ్, మనీ. రెండవది ఇంటెలెక్చువల్ హెల్ప్ అంటే మాలాంటి వాళ్ళది. దీనికంటే ఇంకా గొప్పది స్పిరిచువల్ హెల్ప్, బికాజ్ స్పిరిచువల్ నాలెడ్జ్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ మిజరీ పర్మనెంట్లీ. మానవుని తాలూకా దారిద్ర్యాన్ని అంతటినీ, మానవుని తాలూకా కష్టాలన్నింటినీ కూడాను శాశ్వతంగా పోగొట్టగలిగేది ఏదైనా ఉందంటే అది స్పిరిచువల్ నాలెడ్జ్ మాత్రమే. తద్వారా స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా ఆ మనిషి అజ్ఞానాంధకారంలోంచి బయటపడతాడు. ఇగ్నరెన్స్ ఒక రకంగా అది అజ్ఞానం, అలాగే సెల్ఫిష్నెస్ స్వార్థం నుంచి బయటపడతాడు. వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ దట్ ఇగ్నరెన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ సఫరింగ్స్. ఏమీ తెలియనట్టుగా ఉండటం లేదా అజ్ఞానంలో ఉండిపోవడమే మనిషి తాలూకా సఫరింగ్స్ అన్నింటికీ కూడాను రూట్ కాజ్. దేర్ఫోర్ ట్రూ సర్వీస్ టు హ్యుమానిటీ మస్ట్ ఎయిమ్ ఎట్ ఎన్లైటింగ్ పీపుల్ అండ్ స్ట్రెంగ్థనింగ్ దేర్ స్పిరిచువల్ నేచర్. కనుక నిజమైనటువంటి సేవ ఏంటనంటే మానవాళికి చేసే సేవ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని మనం తేజోమయంగా వాళ్ళని తీర్చిదిద్దడం, వాళ్ళని ఆధ్యాత్మికంగా బలోపేతం చేయటం. వెన్ ఏ పర్సన్ బికమ్స్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, హీ ఆల్సో బికమ్స్ మారలీ అండ్ ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్. ఆధ్యాత్మికంగా దృఢమైనటువంటి మనిషి ఆయన నైతికంగాను మేధోపరంగాను గట్టివాడే అయి ఉంటాడంట, ఆటోమేటిక్గా అవుతాడంట. ఉదాహరణకు నేను దైవికమైనటువంటి పనులే తప్ప చెడు చేయను అన్నటువంటి మనిషి ఆ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ చెడు అనేది చేయడు. ఉద్యోగంలో లంచం తీసుకోవడం మానేస్తాడు, వ్యాపారంలో తనకు కావాల్సినటువంటి ఏమంటారు మినిమం ప్రాఫిట్తో సంతృప్తి చెందుతాడు. ఇక వ్యవసాయంలో ఏదో గొట్లు తెగ్గొట్టడం ఇలాంటి పనులు అనమాట చెడు అన్నటువంటిది ఏది చేయడు, లేదా దొంగతనాలు చేయడు. ఇలా ఏవో అనమాట ఎవరు ఏ రంగంలో ఉన్నారో వాళ్ళు అనమాట అప్పుడు మోరల్ గాను ఇంటెలెక్చువల్ గాను స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు వెన్ దే ఆర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. ద స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెస్. సో ఇందు మూలంగా అర్థమైనది ఏమనగా మన మానవాళికి ఆ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది మనిషిని ఆధ్యాత్మికంగా పైకి తీసుకురావడం అనేటువంటిది ఫౌండేషన్. ద ఆథర్ ఆల్సో డిస్కసెస్ ద ఫిలాసఫీ ఆఫ్ వర్క్ బేస్డ్ ఆన్ ద టీచింగ్స్ ఆఫ్ ద భగవద్గీత. సో ఇందులో ఇంకో మాట కూడా భగవద్గీతను ఆధారంగా చేసుకుని కూడాను కొన్ని విషయాలు ఆయన చెప్తాడు. ఎవ్రీ యాక్షన్ ఇన్ ద వరల్డ్ కంటైన్స్ బోత్ గుడ్ అండ్ ఈవిల్ కాన్సిక్వెన్సెస్. ప్రతి పని కూడాను మంచి చెడులు రెండు ఉంటాయి. హెన్స్ వర్క్ ఇన్ఎవిటబుల్లీ ప్రొడ్యూసెస్ రిజల్ట్స్ ఆర్ కర్మ. పని అనేటువంటిది ఎప్పుడూ కూడాను ఫలితాలని లేదా కర్మల్ని మనకి బయటికి వెలుబుచ్చుతుంది. విచ్ బైండ్స్ ద సోల్. ఆ కర్మ అనేది మనకి మానసికంగా మనకి కట్టడి చేస్తుంది మన ఆత్మను. ద వే టు అవాయిడ్ దిస్ బాండేజ్ ఈజ్ టు పెర్ఫార్మ్ వర్క్ వితౌట్ అటాచ్మెంట్ టు ఇట్స్ రిజల్ట్స్. ఫలితాన్ని ఆశించకుండా పని చేయటం అన్నటువంటిది ముఖ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పినటువంటిది అదే, ఇక్కడ వివేకానంద వారు చెప్తున్నది అదే. దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ అటాచ్మెంట్ ఈజ్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద గీత. గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం ఏమిటి అని అంటే మనం ఫలితాన్ని ఆశించకుండా మనం చేయాల్సినటువంటి పనిని, మన వృత్తి ధర్మాన్ని, లేదా ఏదైతే అది మనకంటూ ఒక ధర్మము లేదా మనకంటూ ఒక పని ఆ భగవంతుడు అప్పచెప్పాడంటే అది మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. వివేకానంద ఫర్దర్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఎవ్రీ యాక్షన్ అండ్ థాట్ లీవ్స్ అన్ ఇంప్రెషన్ ఆన్ ద మైండ్ అండ్ దీస్ ఇంప్రెషన్స్ ఫార్మ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్. ప్రతి మనిషి మీద కూడాను కొన్ని ముద్రలు, అంటే మనం చేసినటువంటి పనులు బట్టే మన మైండ్లో ఒక ముద్ర అనేది ఉంటుంది. ఆ ముద్రే మన తాలూకా వ్యక్తిత్వం గుణగణాలని సూచిస్తుంది. గుడ్ యాక్షన్స్ క్రియేట్ గుడ్ టెండెన్సీస్ వైల్ బ్యాడ్ యాక్షన్స్ ప్రొడ్యూస్ హార్మ్ఫుల్ టెండెన్సీస్. గుడ్ యాక్షన్స్ క్రియేట్ గుడ్ టెండెన్సీస్. మంచి పనులు చేసినట్లయితే మంచి ఫలితాలే వస్తాయి, చెడ్డ పనులు చేసినట్లయితే చెడ్డ ఫలితాలే తద్వారా వస్తూ ఉంటాయి. దేర్ఫోర్ వన్ మస్ట్ కల్టివేట్ గుడ్ థాట్స్ అండ్ డీడ్స్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. అందుమూలంగా మనం మంచి ఆలోచనల్ని పనులు మాత్రమే పెట్టుకోవాలి అని చెప్తున్నారండి వివేకానంద వారు. చివరికి అల్టిమేట్లీ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ లైస్ ఇన్ వర్కింగ్ లైక్ ఎ మాస్టర్ అండ్ నాట్ లైక్ ఏ స్లేవ్. మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఒక మాస్టర్గా అక్కడ మన సర్వీస్ అంటే అందులో ఈ పని నాది అనేటట్టుగా చేయాలి తప్ప నేను అప్పజెప్పిన వాడికి స్లేవ్ని బానిసని అనేటట్టు చేయకూడదు. ఇప్పుడు అంతెందుకండి, నౌ కమింగ్ టు మై పాయింట్ ఓన్లీ. హూ టోల్డ్ మీ టు డూ దీస్ వీడియోస్?
హూ ఆస్క్డ్ మీ టు రైట్ ఏ బుక్ ఫర్ సెమిస్టర్ 2 స్టూడెంట్స్? ఎవరు నాకేం చెప్పలేదు ఈ పుస్తకం రాయండి శశిభూషణ్ గారు, లేకపోతే ఈ వీడియోలు చేయండి, లేకపోతే మీకు ఇప్పుడు ఉరి తీసేస్తామని నాకు ఎవరు చెప్పలేదే. అయినప్పటికీ కూడాను ఆఫ్టర్ మై కాలేజ్ అవర్స్ ఐఎమ్ స్పెండింగ్ 3 or 4 hours ఫర్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు టైప్ చేయడం ఎంతో కొంత మెటీరియల్, ఆ తర్వాత అనమాట దాన్ని ఇలా తెలుగు అర్థాలని ఇంగ్లీష్ అర్థాలని వెతుక్కోవడం, ఇదంతా కూడాను ఒక చోట క్రమబద్ధీకరించి క్రోడీకరించి పేర్చడం, ఇదంతా నేను చేసిందంతా చేసి డిటిపి వాడి దగ్గర తీసుకెళ్ళడం. ఇట్ టేక్స్ నియర్లీ సమ్ 3 or 4 hours. మీకు తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఈ వీడియోనే, ఇప్పుడు ఇది ఒక అరగంట అంటే నేను ముందు ఒక అరగంట చదివి ఉండాలి, ఆ తర్వాత దీన్ని అనమాట ఎడిటింగ్ చేయాలి ఒక అరగంట, ఆ తర్వాత అనమాట అది అప్లోడ్ చేయాలి ఒక గంట, అది వెయిట్ చేయాలి, ఈలో ఫోన్ అనమాట వేరే మోడ్లో పెట్టాలి, ఇలా ఆ తర్వాత అనమాట అది నెట్ తో కొంత ఏమంటారు దాన్ని థంబ్నెయిల్ వగైరాలు అన్నీ కూడా తయారు చేయాలి, నాకు తెలియకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళాలి. అంత అవసరమా? రైట్. సో ఇక్కడ ఏమంటున్నాను, నా పనిని నేను స్లేవ్లా కాకుండా ఒక మాస్టర్లా చేస్తున్నాను. అంటే ఈ మాస్టర్ అనే అర్థానికి ఏంటంటే ఏదో చదువు చెప్పే మాస్టర్ అని ఇక్కడికి అర్థం కాదు. ఆ పనికి నీవే మాస్టర్వి. అమ్మ ఇల్లు చక్కగా తుడిచేయి అని అన్నావు, ఆ ఇల్లు నాది అనేటట్టుగా నువ్వు భావించి తుడవాలి. అది నువ్వు చుట్టాలింటికి వెళ్ళినా సరే ఓడ్చడం అన్నటువంటిది, లేదా అక్కడ ఏదైనా సరే ఇంకెతరతర ఒక పని చేసావు, ఆ పని చేసేటప్పుడు ఇది నా పని అనేటట్టు భావించి చేయాలి తప్ప ఎవడో చెప్పాడు కాబట్టి నేను ఈ పని అనమాట ఇష్టం లేనట్టుగా చేస్తానని ఉండరాదు. వన్ షుడ్ పెర్ఫార్మ్ ఆల్ డ్యూటీస్ విత్ లవ్, freedom and selflessness without expecting reward or recognition. True love and selfless service bring peace and happiness. Through such detached and self-work, a person attains spiritual freedom and fulfills the highest purpose of life. ఇలాంటి మంచి పనుల వలన, నిస్వార్థమైనటువంటి సేవ వలన ఆ మనిషి ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు, అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు, సహజంగానే మంచి జీవితాన్ని గడుపుతాడు. దీస్ ఆర్ ద ప్రాబబుల్ క్వశ్చన్స్ దట్ మే బి ఆస్క్డ్ ఫర్ ఎగ్జామినేషన్స్. What does Swami Vivekananda say about the different kinds of help that can be given to humanity? Why does Vivekananda consider spiritual help the highest form of help? How does ignorance become the root cause of human suffering according to the essay? Explain Vivekananda's views on physical, intellectual and spiritual help. What is the central teaching of the Bhagavad Gita regarding work? What does Vivekananda mean by non-attachment to work? What are samskaras and how do they influence human character? How do good and bad actions affect the formation of character? What is the difference between working like a slave and working like a master? How does selfless love make work meaningful and spiritually uplifting? Okay? For all these 10 questions, this is the integrated answer which you can use. అంటే దాదాపుగా ఆ క్వశ్చన్స్ తాలూకా పదజాలం అంతా ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా నా ప్రయత్నం నేను చేశానండి. In The Secret of Work, Swami Vivekananda explains the real purpose of work and service to humanity. He classifies help into 3 types: physical, intellectual, and spiritual. Physical help such as providing food, shelter, or clothing can relieve suffering temporarily. Intellectual help such as giving education and knowledge is more valuable because it improves a person's life for a longer time. However, spiritual help is the highest form of help because it removes ignorance and destroys suffering permanently. According to Vivekananda, ignorance is the main cause of misery in the world. మళ్ళీ చెప్తున్నా, మిజరీ అంటే దారిద్ర్యం లేదా దుర్భరమైనటువంటి జీవితం, లేదా మనం అజ్ఞానంలో ఉండిపోవడం కూడాను మిజరీయే. అంటే విశాలమైన అర్థంలో ఇన్నైనా మనం చెప్పొచ్చు. When people gain spiritual wisdom and moral strength, they overcome selfishness and lead a better life. Thus, spiritual enlightenment becomes the foundation of true progress. The essay also explains the philosophy of work based on the teachings of Bhagavad Gita. Every action produces results or karma, which binds the soul. Since every action contains both good and evil effects, it is impossible to avoid consequences completely. The only solution is to perform work without attachment to its results. This principle of non-attachment is the central teaching of the Gita. Vivekananda also discusses the concept of samskaras, which are impressions left on the mind by our thoughts and actions. These impressions shape a person's character. If good thoughts and deeds dominate, the character becomes noble and virtuous. If bad impressions dominate, the character becomes weak and immoral. Okay? Now, finally, Vivekananda emphasizes that people should work like masters rather than slaves. A slave works selfishly and with attachment to results, while a master works freely and selflessly. True love and service are possible only when work is done without selfish motives. Such selfless work leads to peace, happiness, and spiritual freedom. Okay, this is the glossary. As I have told you, The Secret of Work.
సో బెనిఫాక్టర్ ఏ పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ గ్రేట్లీ, మహా ఉపకారి లేదా సహాయం చేసే వ్యక్తి. ఇలా ఈ మీనింగ్స్ అన్నీ కూడాను గ్లాసరీ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ గో త్రూ ద టెక్స్ట్, నెక్స్ట్ కమ్ టు దిస్ గ్లాసరీ, అండ్ నెక్స్ట్ రీడ్ ద సమ్మరీ, నెక్స్ట్ కమ్స్ ఇంటిగ్రేటెడ్ ఆన్సర్. సో ద 3 levels ఆఫ్ హెల్ప్ మెన్షన్ బై వివేకానంద ఆర్ స్పిరిచువల్ హెల్ప్, ఆధ్యాత్మికమైనటువంటి సహాయము, జ్ఞాన సహాయము, శారీరక సహాయము. సో ఇలా చూసుకుంటే ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇకపోతే ఈ పని యొక్క రహస్యం అంటూ ద సీక్రెట్ ఆఫ్ వర్క్, వివేకానంద యొక్క ఆ తెలుగు సారాంశాన్ని కూడా మన విద్యార్థి మిత్రులకు చక్కగా ఇందులో అందివ్వడం అనేది జరిగింది. చూడండి, ఏదైనా సరే అటు ఇంగ్లీషు ఇటు తెలుగు రెండూ చదివితే తప్పకుండా మీరు ఎప్పటికైనా ద హిందూ, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో కూడాను మీరు డెస్క్ రిపోర్టర్స్ ఏదో అంటారు కదా, ఆ స్థాయికి మీరు వెళ్ళిపోతారండి. ఇది కూడా చక్కగా అన్నమాట మీకోసమనే చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ నోటీసెస్ వస్తాయి, ఎజెండాస్ వస్తాయి, మినిట్స్ వస్తాయి. ఇది యూనిట్ 5లో నోటీసెస్, ఎజెండాస్, మినిట్స్. ఓకే, సమ్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ మీటింగ్ ఆర్ నోటీస్ ఆఫ్ ద మీటింగ్, ఎజెండా ఆఫ్ ద మీటింగ్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఈ చాప్టర్లో మనం ఏదైనా సరే ఒక బిజినెస్ అన్నటువంటి, బిజినెస్ అంటే ఇక్కడ వ్యాపారం కాదండి, ఒక కార్యక్రమావళి. అంటే మనం చేసినటువంటి పనుల్లో మన ట్రాన్సాక్షన్ ఏదైనా సరే జరిపేటప్పుడు దానికి ఒక పద్ధతి అని అంటాము, దాన్ని బిజినెస్, అంతేగాని వ్యాపారం అని ఇక్కడ అర్థం కాదు. సో మన ఒక ఆఫీస్ తీసుకుందాం, అక్కడ ఒక మీటింగ్ పెట్టాలి. సో నోటీస్ ఇవ్వాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, పలానా టైంలో ఉంటుందని. రెండోది ఏంటి, ఎజెండా ఆఫ్ ద మీటింగ్. నెక్స్ట్ ఏంటి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. సో ఈ నోటీస్ ఆఫ్ ఏ మీటింగ్లో ఏమేమి ఉండాలని అంటే ఇవి ఉండాలండి. వెన్ ఏ మీటింగ్ ఈజ్ టు బి కన్వీన్, ఏ నోటీస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సెండ్ టు ఆల్ హూ ఆర్ టు అటెండ్ ఇట్. ఇట్ షుడ్ సాటిస్ఫై దీస్ కండిషన్స్. వాట్ ఆర్ దోస్ కండిషన్స్? ఇట్ షుడ్ బి అండర్ ప్రాపర్ అథారిటీ. ఇచ్చేవాడు సరైన అధికారి. అంటే మీరు ఉదాహరణకు నేను ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అనుకుందాం. నా పరిధి ఎంతవరకు ఉంటుంది, నా కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్స్కి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు విద్యార్థులకి నేను ఏదైనా సమాచారం ఇవ్వగలిగేటట్టు ఉంటుంది. సో అది ప్రాపర్ అథారిటీని అవుతాను. ఇట్ షుడ్ స్టేట్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం అని ఇలా ఉండాలి ఉదాహరణ. ఇట్ షుడ్ స్టేట్ ద డే, డేట్, టైమ్ అండ్ ప్లేస్. ఆల్సో సమ్ టైమ్స్ రూట్ మ్యాప్ రిగార్డింగ్ హౌ టు రీచ్ ద ప్లేస్ షుడ్ బి మెన్షన్. ఈ రోజుల్లో ఎలానో గూగుల్ కరెంట్ లొకేషన్ అనేది మనం డ్రాప్ చేస్తాం. నెక్స్ట్ it should be well in advance. Some require 7 days notice, some 48 hours. It should state the purpose and if possible the agenda. It should carry the date of circulation and the authority's signature. It should go to all persons required at the meet. ఆ మీట్ అనేది నౌనే, మీటింగ్ నౌనే. సో ఆ మీటింగ్కి ఎంతమంది రావాలో వాళ్ళందరికీ చేరేటట్టు ఉండాలి. ఇట్ షుడ్ మెన్షన్ ద టీఏడి ఎట్సెట్రా పేయబుల్ ఆర్ నాట్ పేయబుల్ అండ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ దిస్. దీనికి మీ సొంత ఖర్చులతో రావాలి లేదా మేమిస్తాం అన్నటువంటి విషయం కూడా తెలియజేయాలంట. ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నెససరీ టు ఎన్ష్యూర్ దట్ ద నోటీస్ హ్యాస్ రీచ్డ్ ఇన్ టైమ్. మనం ఆచరణలో నోటీస్ సకాలం వెళ్ళిందో లేదని చూడాలి. దిస్ మే బి డన్ టెలిఫోనికల్లీ. ఈ రోజుల్లో అంతా టెలిఫోన్తోనే చేస్తున్నాం. డిస్పాచ్ సెక్షన్ అండ్ పోస్ట్ ఆర్ ప్రోన్ టు డిలేస్. పోస్ట్ ద్వారా వచ్చినవి ఆలస్యంగా ఉంటాయి సమాచారం. అలాగే డిస్పాచ్ సెక్షన్, ఆ సెక్షన్ వాళ్ళు ఇస్తారులే అని అనుకుంటే ఆయన వేళ ఇవ్వకపోవచ్చు, ఆ సీనియర్ అసిస్టెంటో జూనియర్ అసిస్టెంటో. వీ ఆఫెన్ ఫైండ్ దట్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ ఏ లెటర్ ఫ్రమ్ ఏ మేజర్ పబ్లిక్ ఆర్గనైజేషన్ అండ్ ద పోస్ట్ మార్క్ ఆన్ ద లెటర్ దేర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 10-12 days. ఒకప్పుడు లేండి ఇది. అంటే ఒక సంస్థ ఏదైనా సరే ఒక సమాచారం ఇవ్వాలంటే ఆ రోజులో పోస్ట్ చేసేవాళ్ళు, 10-12 days పెట్టేసేది. అంటే ఆ మీటింగ్ ఉదాహరణకు జూన్ 4వ తేదీ అంటే అది జూన్ 10వ తేదీకి చేరేది. ఏ నోటీస్ దట్ షుడ్ రీచ్ 7 days బిఫోర్ ఏ మీట్ షుడ్ నాట్ రీచ్ 7 days ఆఫ్టర్ ద మీట్. వారం రోజులు ముందు రావాల్సింది వారం రోజుల తర్వాత రాకూడదు ఆ సమాచారం, మీకు మీటింగ్ ఉందని. ఆఫ్ కోర్స్ నవ్ ఏ డేస్ వాట్సాప్ గవర్నెన్స్ హెస్ కమ్ అండ్ దేర్ ఇస్ నో డిలే ఎట్ ఆల్ ఇన్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్. అసలు ఈ నోటీస్ రైటింగ్కి నేను ఒక 10 examples ఇవ్వడం జరిగింది. చూడండి, నోటీస్ 1, సెమినార్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ శ్రీకాకుళం. నోటీస్, ఓకే, డేట్ 10th April 2000, 10 April 2026. సెమినార్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరిచ్చారు ఇది? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇచ్చారు. నోటీస్ అని సెంటర్లో రాశారు, డేట్ రైట్ సైడ్ పెట్టారు, సెమినార్ అన్న దేనికోసం అనేది మీద హెడ్డింగ్ పెట్టారు. ఏ సెమినార్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్యూచర్ కెరీర్స్ విల్ బీ కండక్టెడ్ at 10:30 AM on 20 April 2026 in the auditorium. 10 April ఈ డేట్తో ఇస్తున్నాం. ఎప్పుడు ఉంటుందని? 20th April 2026. ఎక్కడ ఉంటుందన్నా? ఆడిటోరియంలో. ఎన్ని గంటలకన్నా? 10:30. దేనిపైన? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్యూచర్ కెరీర్స్ అని అన్నాం. ఓకే, సో ఇక్కడ
సబ్జెక్ట్ ఉన్నది దేనికోసమని, టైం ఉంది, డేట్ ఉంది, ఆడిటోరియం వెన్యూ కూడా ఉంది. ఆల్ ద యూజీ స్టూడెంట్స్, ఎవరు దీనికి హాజరవ్వాలి? యూజీ స్టూడెంట్స్ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ అందరూ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్ లెక్చర్స్. సో ఎక్స్పర్ట్స్ వస్తున్నారు అని తెలియజేస్తున్నాం. ద సెమినార్ విల్ ఫోకస్ ఆన్ ద యూజ్ ఆఫ్ ఏఐ టూల్స్ ఇన్ లెర్నింగ్, రీసెర్చ్ అండ్ అకాడమిక్ రైటింగ్. Experts from universities and IT industries will deliver lectures and interact with students. Students interested in participating are requested to register their names with the Department of English on or before 15th April 2026. 10th ఏప్రిల్ని ఇస్తున్నాం, 15th ఏప్రిల్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటున్నాం, 20th ఏప్రిల్న ఉంది. సో అన్నిటికీ సకాలమైనటువంటి సమయం. ఇది కూడా ఇంకెక్కువే చెప్పాలంటే వన్ డే ఈజ్ ఎనఫ్. అటెండెన్స్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. వాళ్ళు బయటికి వెళ్ళే విద్యార్థులు ఎక్కువగా అన్నమాట దేశానికి ఉపయోగపడాలి, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడాలి కాబట్టి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కంపల్సరీ అని అన్నాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఎవరు ఇస్తున్నారు ఇది? ఎస్ఎస్ భూషణ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అని ఆయన ఇస్తున్నారు. దీనిపైన ఈ సెమినార్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా బాధ్యత ఆయన తీసుకున్నాడు, ఎస్ఎస్ భూషణ్. ఓకేనా, రైట్. ఇప్పుడు అదేవిధంగా నోటీస్ 2 ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం. ఓకే, చూడండి ఇలాను ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎవరు ఇక్కడ ప్రిన్సిపాల్ డాక్టర్ రావి రాణి అన్నటువంటి ఆమె. ఓకే, ఆమె ఇస్తున్నారు. ఇక చివరికి అంటే నోటీస్ ఎవరికి ఏంటని మనంగా ప్రశ్నించుకుంటే టు క్వశ్చన్ అవర్స్ వై ఈజ్ దిస్ నోటీస్ ఇష్యూడ్, ఎవరికి? టు ఇన్వైట్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ అన్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అది విషయం. ఓకే, ఇలా క్లుప్తంగా ఇది చక్కగా A4లో హాఫ్ వస్తుంది. ఇది మనం అంటించడమా లేకపోతే వాళ్ళందరికీ వాట్సాప్లో సర్క్యులేషన్ చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటుంటాం. నెక్స్ట్ నోటీస్ 3 బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఓకే, ఇక్కడ ఎవరు? రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి రవీంద్ర గారు. అదేవిధంగా నెక్స్ట్ వర్క్షాప్ ఆన్ డిజిటల్ లిటరసీ. ఓకే, డాక్టర్ ఎం మనోహర్ రెడ్డి. ఎవరైనా కోఆర్డినేటర్ డిజిటల్ లిటరసీ అంటే ఆ కళాశాలలో ఉన్నటువంటి వ్యక్తే, ఆ కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కావచ్చు, లేదా ఈ డిజిటల్ లిటరసీ పైన ఎవరు ఎక్కువ అవగాహన ఉంటే వాళ్ళని ప్రిన్సిపాల్ నియమిస్తారు. నెక్స్ట్ డిబేట్ కాంపిటీషన్ ఆన్ సోషల్ మీడియా. ఓకే, దీనికి ఎవరు? కె సుందరేశ్వర్ అని ఆయన సంతకం పెట్టారు. ఆయన ఎక్కడ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, ఎన్ఎస్ఎస్ మరియు పిఓ. ఆయనేమో ఈ సోషల్ మీడియా గురించి. ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్. ఓకే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కర్నూలు నోటీస్ అని అన్నారు, సంతోషం. డాక్టర్ పి కళావతి ప్రిన్సిపాల్. నెక్స్ట్ నోటీస్ 7 హెల్త్ అవేర్నెస్ క్యాంప్. ఓకే, పీవీకేఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చిత్తూరు. ఓకే, సో ఇది డేట్, ఇదంతా చేసాం. ఎవరిక్కడ? డాక్టర్ ఎస్ అనుష్క శెట్టి. ఓకే ఓకే, ప్రిన్సిపాల్ అక్కడ. ఏ కాలేజ్కి? ఇది చిత్తూరు. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నెల్లూరు. ఓకే, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఓకేనా, చూడండి ఎవరు ఇక్కడ? రిసోర్స్ పర్సన్ డాక్టర్ డి రష్మిక, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కోఆర్డినేటర్ ఎవరో ఇవ్వాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఇవ్వలేదు, అక్కడ ఇవ్వాలి. కల్చరల్ ఫెస్టివల్. ఓకే, ఇదంతా కూడాను కల్చరల్ ఫెస్టివల్ సంబంధించినటువంటి ఎవరు ఇది కండక్ట్ చేస్తున్నారు? డాక్టర్ యు ప్రభాస్ ప్రిన్సిపాలే ఇచ్చారు. ఓకే, ప్రభాస్ గారు ఇచ్చారు. నెక్స్ట్ లైబ్రరీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తుని. ఓకే, ఇది ఎవరు? డాక్టర్ పి పూజా భట్, పప్పల పూజా భట్ లైబ్రేరియన్ గారు ఇచ్చారు. నెక్స్ట్ ఎజెండా. ఇక్కడ ఇదంతా నోటీసెస్ అండి. 10 అనుకున్నాం, 10 అయ్యే. నెక్స్ట్ ఎజెండా ఆఫ్ మీటింగ్. ఇది ఎలా ఉండాలి? ద స్టాండర్డ్ ఫార్మేట్ ఆఫ్ అన్ ఎజెండా ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్: టైటిల్ ఆఫ్ ద మీటింగ్, డేట్ అండ్ టైమ్, నెక్స్ట్ వెన్యూ, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు బీ డిస్కస్డ్. సో ఎజెండాలో ఇది చూడండి ఇలాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎజెండా 1 ఎన్విరాన్మెంటల్ క్లబ్ మీటింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం. ఓకే, 22nd April 2026 వెన్యూ కాన్ఫరెన్స్ హాల్. ఐటమ్స్ టు బీ డిస్కస్డ్: ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్, ప్లాస్టిక్ ఫ్రీ ఇనిషియేటివ్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ కాలేజ్, అవేర్నెస్ క్యాంపెయిన్ అమంగ్ స్టూడెంట్స్, ఇన్వైటింగ్ ఏ చీఫ్ గెస్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ వెహికల్స్ ఇంటూ పోర్టికో ఆఫ్ ద బిల్డింగ్, బ్యానింగ్ ద మోటార్ వెహికల్స్ ఆన్ ఎవ్రీ థర్డ్ సాటర్డే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా, సాటియేటింగ్ ద థర్స్ట్ ఆఫ్ బర్డ్స్. సాటియేటింగ్ అంటే దాహార్తిని తీర్చడం, పక్షుల యొక్క దాహార్తిని తీర్చడం. ఎనీ అదర్ మ్యాటర్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అనుమతి తీసుకుని ఇంకేదైనా. ఇది మన ఎజెండా. ఓకే, ఎవరు ఇస్తున్నారు ఇది? నర్సీపట్నంలో డాక్టర్ పొంగడాల పార్వతి గారు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం. నెక్స్ట్ ఎజెండా 2 స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్, బిఎస్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం. ఓకే, సో ఇక్కడ ఇలా అన్నమాట పాయింట్స్ ఉంటాయి. ఇక చివరికి ఇది ఎవరు ఇస్తున్నారు? దుంపల దురంధర్, బీఎస్సీ కెమిస్ట్రీ సెమిస్టర్ 4 సెక్రటరీ స్టూడెంట్స్ వెల్ఫేర్. సో దేనికి సంబంధించింది స్టూడెంట్ వెల్ఫేర్ అంటే? స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్ కాబట్టి, రైట్. ఎజెండా 2 అది. ఎజెండా 3 లైబ్రరీ కమిటీ మీటింగ్. ఇది ఎవరు ఇస్తున్నారు? డాక్టర్ సంపత్రావు నయనతార. ఓకేనా,
చూడండి ఈమె ఇస్తున్నారు. నెక్స్ట్ ఎజెండా 4 సెమినార్ ప్లానింగ్ మీటింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గజపతి నగరం ప్లానింగ్ ఫర్ ఏ సెమినార్. ఓకే, ఇది ఎవరు ఇస్తున్నారు? డాక్టర్ సంపతరావు పర్జన్య. హూ ఇస్ దిస్ పర్జన్య? ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ జీడీసీ గజపతి నగరం. నెక్స్ట్ స్పోర్ట్స్ కమిటీ మీటింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు. స్పోర్ట్స్ కమిటీ మీటింగ్ వెన్యూ ఎక్కడది? పీడీస్ ఛాంబర్ అంటే ఫిజికల్ డైరెక్టర్ ఛాంబర్లో. హూ ఈస్ గివింగ్ దిస్? డాక్టర్ సంపతరావు సాయి తన్మయ్ ఫిజికల్ డైరెక్టర్ జీడీసీ పాడేరు. నెక్స్ట్ ఎజెండా 6 కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ క్యాన్సర్ ఎక్కడిది? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అరకు. ఓకే, సో డేట్ 23rd June వెన్యూ ప్రిన్సిపాల్స్ ఛాంబర్. ఇలా ఐటమ్స్ అని చెప్పి రాసాం. ఎజెండా 7 కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కల్చరల్ మీటింగ్ ఎన్ఎస్ఎస్ మీటింగ్. ఇప్పుడు మీరు ఇలా అనమాట డేట్ టైంలో పెట్టడమే అంతే. వాటికి ఏదైతే ఇవ్వలేదో ఓ పద్ధతి ప్రకారం ఇవ్వలేదో వాటికి మీరు ఇప్పుడు పెట్టుకోవడమే. లాస్ట్ 3-4 మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇది 10 ఎగ్జాంపుల్స్. స్టాండర్డ్ ఫార్మాట్స్ ఆఫ్ ద మినిట్స్ ఏముండాలి? నేమ్ ఆఫ్ ద మీటింగ్, డేట్ అండ్ వెన్యూ, మెంబర్స్ ప్రెజెంట్, డెసిషన్స్ టేకెన్. చూడండి నేమ్ ఆఫ్ ద మీటింగ్ ఏంటి? మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ క్లబ్ మీటింగ్. డేట్ ఉందా లేదా? 20th March 2026. వెన్యూ కాన్ఫరెన్స్ హాల్. మెంబర్స్ ప్రెజెంట్ ఎవరెవరు? ప్రిన్సిపాల్, ఎన్విరాన్మెంటల్ క్లబ్ కోఆర్డినేటర్, స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్. ఇక డెసిషన్స్ టేకెన్ ఏంటి? డెసిషన్స్ టేకెన్ ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ 5th June. అవేర్నెస్ పోస్టర్స్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ క్యాంపస్. స్టూడెంట్స్ విల్ బీ ఎంకరేజ్ టు అవాయిడ్ ప్లాస్టిక్ యూసేజ్. నెక్స్ట్ మినిట్స్ 2 స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్. ఓకే, మినిట్స్ ఆఫ్ ద స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్లో ఇవన్నీ కూడాను ప్రస్తావనకు వచ్చాయి. ఓకే, ఇలా చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఫెస్ట్ అంటే ఫెస్టివల్కి షార్ట్ కట్, యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్. నెక్స్ట్ మినిట్స్ 3 లైబ్రరీ కమిటీ మీటింగ్. ఓకే, సో మెంబర్స్ ప్రజెంట్ ఎవరెవరు ఉండాలి? వీళ్ళందరూ వైస్ ప్రిన్సిపల్ వగేరాలు అన్నీ కూడా. నెక్స్ట్ సెమినార్ ప్లానింగ్ మీటింగ్. ఓకే, ఇదా చూడండి ఇక్కడ ఇది వెన్యూ సెమినార్ హాల్ వైస్ ప్రిన్సిపాల్. స్పోర్ట్స్ కమిటీ మీటింగ్ మెంబర్స్ ప్రజెంట్ వైస్ ప్రిన్సిపల్, సిపిఎల్స్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ అంటే క్లాస్ పీపుల్ లీడర్స్. నెక్స్ట్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. డెసిషన్స్ ఇక్కడ యాన్యువల్ స్పోర్ట్స్ డే ఎక్కడ? ఇది ఫిజికల్ డైరెక్టర్స్ ఛాంబర్లో. హెల్త్ క్యాంప్ మీటింగ్. నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ మీటింగ్. నెక్స్ట్ కల్చరల్ కమిటీ మీటింగ్. నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ మీటింగ్. అల్యూమినీ మీట్ మీటింగ్ అంటే పాత విద్యార్థులందరూ కూడా అల్యూమినీ. సో ఇక సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి నోటీస్ అంటే ఏంటి? టు ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్ ఏ మీటింగ్ ఆర్ ఈవెంట్. ఎజెండా ఏంటి? టు లిస్ట్ ద టాపిక్స్ ఫర్ డిస్కషన్. మినిట్స్ అంటే ఏంటి? టు రికార్డ్ ద డెసిషన్స్ టేకెన్. టు రికార్డ్ అంటే అక్కడ ప్రతిదీ కూడా ఆ రిజిస్టర్లో ఇలా అనుకున్నాము మనం అని చెప్పి రిజిస్టర్లో రాయటం. అది టు రికార్డ్ అంటే ఎంతసేపు ఏదో బటన్ ఆన్ చేసి పాతకాలంలాగా గ్రామ్ఫోన్ రికార్డ్ అని కాదు, లేదంటే మన సెల్లో రికార్డ్ చేయడం అని ఇక్కడ అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ నౌ కమింగ్ టు ద 3rd chapter in Unit 5 one word substitutes. ఓకే, ఈ 1 word substitutes వల్ల ఉపయోగం ఏంటి అంటే 4-5 పదాలు వాడవలసిన చోట ఒక పదమే వాడటం. అది మనం వొకాబులరీ ఉన్నది అని తెలియజేసుకోవడానికి, లేదా మనం చక్కని పదజాలం అంటే ఉండవలసిన పదం ఉండవలసిన చోట ఉన్నట్లయితే అది మంచి రైటింగ్ స్కిల్ ఆ వ్యక్తికి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. 1 word substitutions form an essential part of vocabulary and writing skills. As the name suggests, questions based on this concept ask you to replace a given sentence or phrase with an appropriate word. Such questions frequently feature in the verbal section of many competitive exams. Effective use of 1 word substitutes minimizes the words and saves time. టైంని మరియు వర్డ్స్ని పొదుపు చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ శశిభూషణ్ ఈజ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్. వన్ కెన్ సింప్లిఫై ఇట్ యాజ్ శశిభూషణ్ ఈజ్ ఏ లిటరేట్. శశిభూషణ్ చదవగలడు రాయగలడు అని అనే బదులు శశిభూషణ్ ఈజ్ ఏ లిటరేట్ అక్షరాస్యుడెంట్ అయిపోయింది కదా. ఇన్ దిస్ చాప్టర్ ద స్టూడెంట్ విల్ బి అక్వైంటెడ్ విత్ ద మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ 1 word substitutes. One can get good command over these 1 word substitutes only through wide reading and usage. ఇలాంటి 1 word substitutes ఇక్కడ ఏదో నేను కొద్దిగా ఇచ్చాను, కానీ మీరు విస్తృతమైనటువంటి పాఠకుడుగా అంటే విస్తృతమైనటువంటి రచనలు ఒక మంచి పాఠకుడుగా చదివితే తప్పకుండా వొకాబులరీ మీరు చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుంటారు. వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ఏ న్యూ వర్డ్ యూ మస్ట్ బీ ఏబుల్ టు రికార్డ్ ఇట్, యూ మస్ట్ బీ ఏబుల్ టు రైట్ ఇట్ ఇన్ ఏ నోట్బుక్. అప్పుడు తప్పకుండా మీరు ఇక హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంతకుముందు అన్నానే ఇలాంటి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల్లో మీరే పనిచేస్తారు. ఇంకా మీరే ఎడిటర్స్, చీఫ్ ఎడిటర్స్, అసోసియేట్ ఎడిటర్స్ ఆ స్థాయికి వెళ్ళిపోతారు. The following 1 word substitutes were frequently asked in national and state level competitive examinations such as UPSC అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, SSC అని అంటారు వీటిని. ఈ ఎగ్జామ్స్లో అనమాట ఇవి వచ్చినటువంటివే నేను కోడేసి మీకు ఇక్కడ ఇస్తున్నాను. రైట్. అండ్ 1 who does not believe in God, atheist.
దైవముపై దేవుడు ఉన్నాడని నమ్మకం లేనివాడిని ఎథియిస్ట్ అంటారు, నమ్మకం ఉన్నవాడిని థియిస్ట్ అంటారు. ఓకే, ఇలా అన్నమాట అన్నీ కూడాను. మోస్ట్ కామన్లీ గివెన్ ఆర్ మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీకోసం ఇక్కడ ఏరికోరి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇవి తప్పకుండా మీకు కూడా అనమాట ఏవైనా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ, ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఏ ఉంటాయి, అది ఇంగ్లీష్ రిలేటెడ్గా అందులో ఒక 20 మార్కులు 30 మార్కులు ఉన్నాయంటే నా వీడియోస్ చూసుకున్న లేదా వినియోగించినటువంటి విద్యార్థులు కోల్పోవడానికి వీల్లేదు, వాళ్ళు బాగుపడాలి అన్నటువంటిది నా ఉద్దేశం. ఓకేనా, చూడండి ఇక్కడ ఇలాను ఇవ్వడం జరిగింది. 100 అబోవ్ ఇచ్చినట్టుగా గుర్తు, నాకు తెలిసి 200 ఇచ్చిన. ఎస్, చూడండి రైట్. ఓకే, one who looks after horses, stableman, one who flies aircraft, pilot, one who drives a train, loco pilot. ఓకే, ఇలా ఇవి మనకు సంబంధించినటువంటి ఇంతవరకు కూడాను మనం యూనిట్ 5 కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, వీ హ్యావ్ కంప్లీటెడ్ యూనిట్ 1, 2, 3, 4, 5 అంతా కూడా పూర్తి చేసామండి. దయచేసి వీటిని అందరికీ కూడా షేర్ చేస్తూ, అలానే మీరు ఎస్ఎస్బి యాప్ అన్నటువంటిది కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచు, అలానే ఈ లింక్స్ని కూడాను మనం సెల్ఫిష్గా ఉండకుండా అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్.